వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు జైలు కష్టాలు తీరడం లేదు. ఆయనపై నమోదైన 6 కేసుల్లో 5ంటికి బెయిల్ మంజూరు కాగా 1 పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆ కేసులోనూ నేడో రేపో బెయిల్ వస్తుందని ప్రచారం జరుగుతుండగా నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసు తెరపైకి తెచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన నూజివీడు పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో కేసులో రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆయనపై నమోదైన కేసుల సంఖ్య 7కు చేరుకుంది. మొత్తం 5 కేసుల్లో బెయిల్ సంపాదించుకున్న వల్లభనేని వంశీ 2 కేసుల్లో బెయిల్ ఆటంకాన్ని తాను విడుదలయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పట్టున్న బెయిల్ పిటిషన్ 16వ తేదీ శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈలోగా నూజివీడు కోర్టు అందుకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉండగా ఆయన నియోజకవర్గంలోని బాపులపాడులో ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశారనే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆయన మరో 14 రోజులు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ కేసులోనూ ఆయనకు బెయిల్ వస్తేనే బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. వంశీపై వరుస కేసులతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని పెంచుకుంటుందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టానుసారం మాట్లాడిన పాపానికి ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వంశీపై వరుసగా కేసులు నమోదు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు జైలు నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారు. వంశీ దుస్థితిపై వైసీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 100 రోజులుగా జైల్లో ఉన్న వంశీ బాగా నీరసించిపోయారు. బరువు తగ్గినట్టు కనిపిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్న ఆయనను పోలీసులు ఆసుపత్రికి, జైలుకి మధ్య తిప్పుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన ఇంకెన్నాళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందోననేది ఉత్కంఠ రేపుతోంది.